బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 3 జ్ఞానం హదీస్ నెంబర్ 101. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు గారి కథనం ప్రకారం పురుషులు ఆయన సమయాన్నంతా తీసుకుంటున్నందున కొంతమంది స్త్రీలు తమ కోసం ఒక రోజును కేటాయించమని ప్రవక్తను కోరారు. దానికి ఆయన వారికి ధార్మిక పాఠాలు మరియు ఆజ్ఞల కోసం ఒక రోజును కేటాయిస్తానని వాగ్దానం చేశారు. ఒకసారి అటువంటి పాఠం చెబుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఏ స్త్రీకైతే 3 పిల్లలు చనిపోతారో వారు ఆమెను నరకాగ్ని నుండి కాపాడుతారు. దానికి ఒక స్త్రీ, ఒకవేళ 2 మాత్రమే చనిపోతే అని అడిగింది. ఆయన ఇలా జవాబిచ్చారు: 2 చనిపోయినా కూడా. హదీస్ నెంబరు 102. పైన చెప్పినట్లుగానే వేరొక సహాబా కూడా ఈ విధంగానే పేర్కొన్నారు: యుక్త వయసుకు రాని పిల్లలు ఒకవేళ చనిపోతే దీనికి వర్తిస్తుంది అనేసి అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు స్పష్టం చేశారు. హదీస్ నెంబర్ 103. ఇబ్న్ అబూ ములైకా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు అన్హా గారు తనకు అర్థం కాని విషయం ఏదైనా విన్నప్పుడు అది పూర్తిగా అర్థమయ్యే వరకు మళ్ళీ అడిగేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు, పునరుత్థాన దినం నాడు, అంటే తీర్పు దినం రోజు, ఎవరి కర్మల గురించే అయితే లెక్క అడగబడుతుందో అతడు తప్పకుండా శిక్షించబడతారు. నేను అన్నాను, అతనికి తప్పకుండా తేలికపాటి లెక్కే లభిస్తుంది అని అల్లాహ్ అనలేదా? అందుకు ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు: దీని అర్థం కేవలం లెక్కలు సమర్పించడమే కాదు, ఎవరి లెక్కల గురించి అయితే వాదించబడుతుందో అతడు తప్పకుండా నాశనం అవుతాడు. అంటే ఇది లెక్కల గురించి వాదించబడుతుందో, ఎందుకు ఇలా జరిగింది అనేసి అడగడం జరుగుతుందో వాళ్ళు అనేది ప్రశ్నించబడతారు అన్నమాట. అల్లాహు అక్బర్. కాబట్టి మనం దువా చదువుతాం హర్ నమాజ్కే బాద్, అల్లాహుమ్మా హాసిబ్ని హిసాబన్ యసీరా. యల్లా మాకు తీర్పు దినం రోజు లెక్క పక్క అనేది సులభతరం చేయి. సయీద్ రజియల్లాహు అన్హు గారు కథనం ప్రకారం అబూ షురైహ్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: అమర్ బిన్ సయీద్ అబ్దుల్లా బిన్ అజ్-జుబైర్ గారితో పోరాడడానికి మక్కా సైన్యానికి పంపుతున్నప్పుడు నేను అతనితో ఇలా అన్నాను: ఓ నాయక, మక్కా విజయాలు మరుసటి రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమి చెప్పారో మీకు చెప్పడానికి నన్ను అనుమతించండి. ఆయన అది చెప్పినప్పుడు నా చెవులు ఉన్నాయి, నా హృదయం గ్రహించింది, మరియు నేను ఆయనను నా కళ్ళతో చూశాను. ఆయన అల్లాహ్ను కీర్తించి స్తుతించి ఆ తర్వాత ఇలా అన్నారు: ప్రజలు కాదు, అల్లాహ్ మాత్రమే మక్కాను ఒక పవిత్ర స్థలంగా చేశారు. కాబట్టి అల్లాహ్ పైన, అంతిమ దినం పైన విశ్వాసం ఉన్నవాడు అందులో రక్తం చిందించకూడదు, దాని చెట్లను నరకకూడదు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో పోరాడారు కాబట్టి అక్కడ పోరాడటం అనుమతించబడిందని ఎవరైనా వాదిస్తే అల్లాహ్ తన ప్రవక్తకు అనుమతి ఇచ్చాడని, కానీ మీకు ఇవ్వలేదని అతనికి చెప్పండి. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు: ఆ రోజు అల్లాహ్ నాకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే అనుమతించారు, మరియు ఈరోజు దాని పవిత్రత మునుపటిలాగే చెల్లుబాటులో ఉంది. కాబట్టి అక్కడ హాజరైన వారు హాజరు కాని వారికి ఈ సమాచారాన్ని తెలియజేయడం విధి. అబూ షురైహ్ను అమర్ ఏమి సమాధానం ఇచ్చాడు అని అడిగారు. దానికి అతను అమ్ర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారని చెప్పారు: ఓ అబూ షురైహ్, నీకంటే నాకే బాగా తెలుసు, అల్లాహ్కు అవిధేయత చూపని వారికి, లేదా హత్య లేదా దొంగతనం చేసి పారిపోయి మక్కాలో ఆశ్రయం పొందిన వారికి మక్కా రక్షణ ఇవ్వదు. హదీస్ నెంబరు 105. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అబూబకర్ రజియల్లాహు అన్హు గారు యొక్క ఉల్లేఖనం: నిస్సందేహంగా మీ రక్తం, ఆస్తి మరియు మీ గౌరవం ఒకరికొకరికి పవిత్రమైనవి. ఏం చెప్పినారు? ముస్లిమాన్ల యొక్క ఆస్తి, రక్తం, గౌరవం
ఇవి ఒకరి కోసం ఒకరికి పవిత్రమైనవి. అంటే మన భార్య యొక్క గౌరవం అనేది మనకు పవిత్రం. అంటే మన భార్య యొక్క గౌరవం వెళ్ళిపోతే మనం కూడా అపవిత్రులవుతాం అన్నమాట. మీ ఈ మాసంలోని మీ ఈ రోజు యొక్క పవిత్రత వలనే ఇవి కూడా పవిత్రమైనవి. హాజరైన వారు హాజరు కాని వారికి తెలియజేయడం వారి బాధ్యత. అల్లా ప్రవక్త సత్యం చెప్పారు అని అనేవారు. ఉపవాక్యాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా ప్రవక్త సత్యం చెప్పారు అని అనేవారు. ప్రవక్త 2 సార్లు పునరుద్ఘాటించారు, నిస్సందేహంగా నేను మీకు అల్లాహ్ సందేశాన్ని తెలియజేయలేదా? హదీస్ నెంబరు 106. అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పకండి. ఎందుకంటే ఎవరైనా నాకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెబితే అతను నిశ్చయంగా నరకాగ్నిలో ప్రవేశిస్తారు. కాబట్టి ఏ హదీస్ అయినా కానీ మనము నోట్ చేసుకోవడం మంచిది అనమాట. అదే హదీస్ నెంబర్తో పాటు ఎక్కడ దొరికిందంటే మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది. హదీస్ నెంబర్ 107. అబ్దుల్లా బిన్ అజుబైర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం నేను మా నాన్నగారితో ఫలానా వారి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ను విన్నట్లుగా మీ నుండి మాత్రం ఒక హదీస్ను కూడా వినడం లేదు అని అడిగాను. అజుబైర్ రజియల్లాహు తఆలా గారు ఇలా జవాబిచ్చారు, నేను ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితోనే ఉండేవాడిని మరియు ఆయన ఇలా అనడం నేను విన్నాను, ఎవరైనా నాపై ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెబితే నిశ్చయంగా వాని స్థానం నరకాగ్నిలో ఉంటుంది. హదీస్ నెంబర్ 108. అనస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం నేను మీకు అనేక హదీసులను చెప్పకుండా నన్ను ఆపుతున్న విషయం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా నాపై ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెబితే నిశ్చయంగా వాడు నరకాగ్నిలో తన స్థానాన్ని పొందుతారు. హదీస్ నెంబర్ 109. సలామా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనగా నేను విన్నాను, ఎవరైనా నేను చెప్పని దానిని ఉద్దేశపూర్వకంగా నాకు ఆపాదిస్తారో అప్పుడు నిశ్చయంగా అతను నరకాగ్నిలో తన స్థానాన్ని పొందుతారు. హదీస్ నెంబర్ 110. అబూ హురైరా రజియల్లాహు తఆలా గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీరు నా పేరుతో మీకు పేర్లు పెట్టుకోకండి. మీరు నా పేరుతో అంటే మన పేర్ల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేర్లు పెట్టుకోండి, మీకు పేర్లు పెట్టుకోండి, కానీ నా కున్యా పేరుతో అంటే కున్యా అంటే అప్పుడు అక్కడ వాళ్ళకి కొన్ని నిక్నేమ్స్ ఉంటాయన్నమాట. అరబులకు ఒక చిన్న అదొక అలవాటు, అందరికీ నిక్నేమ్స్తో పిలుచుకుంటారు. అబూ హురైరా అనేది కూడా ఒక నిక్నేమే, అతని ఒరిజినల్ పేరు వేరే ఉంది. ఇట్లా ఒక్కొరికి ఒక్క పేరు ఉంది. అబూ సిద్దిక్ అనేది అబూబకర్, అబుల్ కాసిం అనేది మా ప్రవక్త గారికి ఒక నిక్నేమ్ లాంటిది. నా కున్యా పేరుతో మాత్రం పేర్లు పెట్టుకోకండి. ఎవరైతే నన్ను కలలో చూస్తారో నిశ్చయంగా వారు నన్ను చూసినట్లు, ఎందుకంటే శైతాన్ నా రూపాన్ని ధరించలేదు. మరెవరైతే నాపై అబద్ధాలు చెబుతారో వారు నరకాగ్నిలో తమ స్థానాన్ని సిద్ధం చేసుకున్నట్లే. హదీస్ నెంబరు 111. అషాబి రజియల్లాహు తఆలా గారు ఉల్లేఖించారు, అబూ జుహైఫా రజియల్లాహు తఆలా గారు ఇలా అన్నారు, నేను అలీ రజియల్లాహు తఆలా గారిని ఇలా అడిగాను, మీ వద్ద ఏదైనా గ్రంథం ఖురాన్ కాకుండా ప్రవక్తకు అవతరింపజేయబడినది ఉందా? అలీ రజియల్లాహు తఆలా గారు సమాధానం ఇచ్చారు, లేదు, అల్లాహ్ గ్రంథం తప్ప, లేదా ఒక ముస్లింకు అల్లాహ్ ద్వారా ప్రసాదించబడిన గ్రహణ శక్తి తప్ప, లేదా ఈ కాగితపు పుట్టలో రాయబడి ఉన్న విషయాలు తప్ప. అబూ జుహైఫా రజియల్లాహు తఆలా గారు ఇలా అన్నారు, నేను అడిగాను, ఈ కాగితపు పుట్టలో ఏమి రాయబడింది? అలీ రజియల్లాహు తఆలా గారు ఇలా సమాధానం ఇచ్చారు, ఇందులో దియ్యా, హత్య చేసిన వ్యక్తి బాధితుని బంధువులకు చెల్లించే పరిహారం లేదా రక్తపు మూల్యం గురించి, శత్రువుల చేతుల్లో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి చెల్లించే విమోచన ద్రవ్యం గురించి, మరియు ఒక ముస్లింను హత్య చేసినందుకు గాను కిసాస్ శిక్షలో సమానత్వం పద్ధతిలో చంపకూడదనే నియమం గురించి రాయబడింది. హదీస్ నెంబర్ 112. అబూ హురైరా రజియల్లాహు తఆలా గారు ఉల్లేఖించారు, మక్కా విజయం జరిగిన సంవత్సరంలో హుజాఅ గోత్రానికి చెందిన వారు తమ గోత్రానికి చెందిన ఒక వ్యక్తి హత్యకు ప్రతీకారంగా
బనీ లైత్ గోత్రానికి చెందిన ఒక వ్యక్తిని చంపారు. వారు ఈ విషయం గురించి ప్రవక్తకు తెలియజేశారు. కాబట్టి అతను తన రాహిల మీద స్వారీ చేస్తూ ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు: అల్లాహ్ మక్కా నుండి ఈ హత్యలను నిలిపివేశారు, కానీ ఆయన తన ప్రవక్తను మరియు విశ్వాసులను మక్కాలోని అవిశ్వాసులపై ఆధిపత్యం చెలాయించేలా చేశాడు. జాగ్రత్త, నిశ్చయంగా మక్కాలో యుద్ధం చేయకూడదు. నాకు ముందు ఎవరికీ అనుమతించబడలేదు, నా తర్వాత ఎవరికీ అనుమతించబడదు. ఆ రోజున కొన్ని గంటల పాటు అందులో యుద్ధం చేయడం నాకు చట్టబద్ధం చేయబడింది. ఆ రోజునంటే మక్కా యొక్క ఫతా జరిగిన రోజు. నిస్సందేహంగా ఈ క్షణంలో అది ఒక పవిత్ర స్థలం. దాని ముళ్ళ పొదలను కానీ చెట్లను కానీ పెకలించడం లేదా దాని లుకత్ తీయడం అనుమతించబడదు. దాని యజమానిని వెతికి బహిరంగంగా ప్రకటించే వ్యక్తి తప్ప. మరియు ఎవరైనా చంపబడితే అప్పుడు అతను అత్యంత సమీప బంధువు ఆ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకునే హక్కు ఉంది. ఒకటి రక్త పరిహారం, 2 ప్రతీకారం, అంటే హంతకుడిని చంపించడం. ఇంతలో యమన్ నుండి ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, దాన్ని నా కోసం రాయించండి అన్నారు. ప్రవక్త తన సహచరులను అతని కోసం అది రాయమని ఆదేశించారు. అప్పుడు ఖురైష్కు చెందిన ఒక వ్యక్తి, ఓ ప్రవక్త, మేము మా ఇళ్లలో మరియు మా సమాధుల్లో ఉపయోగించే అల్ ఇక్కిర్, ఒక మంచి సువాసన గల గడ్డి తప్ప అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్ ఇక్దిరి తప్ప అన్నారు. అల్ ఇక్దిరి అబూ హురైరా రజియల్లాహు తఆలా హదీస్ నెంబర్ 100. అల్ ఇక్దిర్ అనేది ఒక గడ్డి అనమాట. అది జ్ఞానంగా అనుమతించబడింది. అంటే అదొక సువాసన గల గడ్డి. మనం దాన్ని ఇంట్లో పెట్టుకునే వాసన వస్తుంది, లేకపోతే అత్తర్లలో వాడుతుంటాం. హదీస్ నెంబర్ 113. అబూ హురైరా రజియల్లాహు తఆలా గారు కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు తఆలా గారు తప్ప ప్రవక్త గారి సహచరులలో నాకంటే ఎక్కువ హదీసులను కథనం చేసిన వారు ఎవరూ లేరు. ఆయన వాటిని రాసేవారు, కానీ నేను ఎన్నడూ అలా చేయలేదు. హదీస్ నెంబర్ 114. ఉబైదుల్లా బిన్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా గారు ఉల్లేఖించారు. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు ఇలా అన్నారు: ప్రవక్త వారి అనారోగ్యం తీవ్రమైనప్పుడు ఆయన ఇలా చెప్పారు: నా కాగితం తీసుకురండి, నేను మీకోసం ఒక వాక్యాన్ని రాస్తాను, ఆ తర్వాత మీరు ఎప్పటికీ దారి తప్పరు. కానీ ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఇలా అన్నారు: ప్రవక్త వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు, పైగా మన వద్ద ఖురాన్ ఉంది, అది మనకు సరిపోతుంది. అయితే ప్రవక్త సహచరులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అక్కడ పెద్ద గందరగోళం, వాగ్వాదం చెలరేగింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారితో ఇలా అన్నారు: ఇక్కడి నుండి వెళ్ళిపోండి, నన్ను ఒంటరిగా వదిలేయండి. నా సమక్షంలో మీరు ఇలా గొడవపడడం సబబు కాదు. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు బయటకు వస్తూ ఇలా అన్నారు: వారి మధ్య ఉన్న విభేదాలు మరియు గందరగోళం కారణంగా అల్లాహ్ దూత వారు ఆ వాక్యాన్ని రాసే అవకాశం వారికి దక్కకుండా పోవడం అత్యంత దురదృష్టకరం. ఈ హదీస్ను బట్టి చూస్తే ఇబ్ని అబ్బాస్ ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసి బయటకు వచ్చి ఈ మాటలు అన్నారని పైకి అనిపిస్తుంది, కానీ వాస్తవం అది కాదు. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా గారు ఈ హదీస్ను ఉల్లేఖించేటప్పుడు మాత్రమే ఈ మాట చెప్పేవారు తప్ప ఆ సంఘటనను ఆయన స్వయంగా కల్లారా చూడలేదు. అల్లాహు అక్బర్. అందుకే ముస్లిం వాళ్ళు గొడవలకు దూరంగా ఉండడం మంచిది. దీనివల్ల అల్లాహ్ యొక్క వచ్చేటటువంటి లాభాలు అనేది వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ముస్లింలు ఒకరినొకరు గొడవ పడినప్పుడు, అంటే ఒకరి పవిత్రత ఒకరు తీసేసుకున్నప్పుడు అల్లాహ్కి జ్ఞానాన్ని పొందడం చాలా దుర్లభం అవుతుంది. అల్లాహ్ ముస్లింలలో గొడవల నుంచి దూరం చేయగలుగుతారు. సలామా రజియల్లాహు తఆలా గారు ఉల్లేఖించారు. హదీస్ నెంబర్ 115. ఒక రాత్రి ప్రవక్త గారు నిద్రలేచి ఇలా అన్నారు: సుబ్హానల్లాహ్, ఈ రాత్రి ఎన్ని ఆపదలు అవతరించాయో, ఎన్ని నిధులు వెల్లడయ్యాయో వెళ్ళండి. ఈ నివాసాలలో నిద్రిస్తున్న స్త్రీలను ప్రార్థనల కోసం నిద్రలేపండి. ఈ లోకంలో చక్కగా దుస్తులు ధరించిన ఆత్మ పరలోకంలో దిగంబరంగా ఉండవచ్చు. హదీస్ నెంబర్ 116. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా గారు ఉల్లేఖించారు:
ఒకసారి తన జీవితపు చివరి రోజులో ప్రవక్త మాకు ఇషా నమాజులో నాయకత్వం వహించారు. ఆ నమాజును తస్లీంతో పూర్తి చేసిన అనంతరం ఆయన ఇలా అన్నారు: ఈ రాత్రి ప్రాముఖ్యత మీకు తెలుసా? ఈ రాత్రి నుండి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి ఈ భూమి ఉపరితలంపై ప్రస్తుతం ఉన్న వారిలో ఒక్కరు కూడా సజీవంగా ఉండరు. ఏం చెప్పినారంటే, అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారు ఇది తెలిపింది. ఒకసారి తమ జీవితపు చివరి రోజులో ప్రవక్త మాకు ఇషా నమాజ్లో నాయకత్వం వహించారు. ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత నమాజ్లో తస్లీం పూర్తి చేసిన తర్వాత సలాములన్నీ మొత్తం అయిపోయిన తర్వాత నమాజ్, ఈ రాత్రి ప్రాముఖ్యత మీకు తెలుసా అని చెప్పారు. ఈ రాత్రి నుండి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి భూమి ఉపరితలంపై ప్రస్తుతం ఉన్న వారిలో ఒకరు కూడా సజీవంగా ఉండరు. అంటే ఎవరైతే 100 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా బతికి ఉండరు. అంటే కొత్త జనరేషన్ ఉంటుంది, కొత్త పీపుల్ అంతా కొత్తగా వచ్చేస్తుంది. హదీస్ నెంబర్ దానికి ఇంకా కంటిన్యూషన్ ఉంది. నేను నా మేనత్త మైమునా బింత్ అల్ హారిస్ ప్రవక్త గారి సతీమణి ఉమ్ముల్ మోమినిన్ హజరత్ మైమునా గారు రజల్లాహు తఆలా అన్హా గారు ఇంట్లో ఒక రాత్రి బస చేశాను. ఆ సమయంలో ప్రవక్త గారు ఆమె వంతు రాత్రిలో ఆమెతో పాటే అక్కడ ఉన్నారు. ప్రవక్త గారు మసీదులో ఇషా నమాజ్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చారు. అక్కడ 4 రకాతులు నమాజ్ చేసిన తర్వాత ఆయన నిద్రించారు. ఆ తర్వాత రాత్రి వేళ ఆయన నిద్రలేచి ఆ బాలుడు నిద్రపోయాడా అని అడిగారు. ఆపై ఆయన నమాజ్ కోసం నిలబడ్డారు. నేను ఆయన ఎడమవైపున నిలబడ్డాను, కానీ ఆయన నన్ను తన కుడివైపున నిలబడేలా చేసి 5 రకాతులు నమాజ్ చేశారు. ఆ తర్వాత మరో 2 రకాతులు చేశారు. అనంతరం ఆయన నిద్రించారు. ఆయన గురక పెట్టడం నేను విన్నాను. ఆ తర్వాత కొంత సమయం గడిచాక ఫజర్ నమాజ్ కోసం బయలుదేరారు. హదీస్ నెంబర్ 118. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: నేను అనేక హదీసులను ఉల్లేఖించానని ప్రజలు అంటారు. ఖురాన్లో ఉన్న 2 ఆయతులు కనుక లేకపోయి ఉంటే నేను కూడా ఒక హదీస్ను కూడా ఉల్లేఖించి ఉండేవాడిని కాదు. ఆ ఆయతులు ఇవే: నిశ్చయంగా మేము అవతరింపజేసిన స్పష్టమైన సూచనలను మరియు మార్గదర్శకత్వాన్ని ఎవరైనా దాచిపెడితే నుంచి. ఇది సూరా బకరాలో 159, 160 ఆయతులు అన్నమాట. అవి ఖురాన్ ఆయతులు. ఈ ఆయతులు తర్వాత నిస్సందేహంగా మా ముహాజిర్ అంటే వలస వచ్చినటువంటి మక్కా నుంచి మదీనాకు వలస వచ్చినటువంటి సోదరులు మార్కెట్లో తమ వ్యాపార లావాదేవీల్లో నిమగ్నమై ఉండేవారు. అలాగే మా అన్సారు సోదరులు తమ ఆస్తిపాస్తుల పనులలో నిమగ్నమై ఉండేవారు. కానీ నేను అంటే హదీస్ చెప్పే ఆయన అబూ హురైరా రజల్లాహు అన్హు గారు నా కడుపు నింపేంత ఆహారంతో సంతృప్తి చెందుతూ అల్లాహ్ ప్రవక్తను అంటిపెట్టుకొని ఉండేవాడని, వారు హాజరు కాని సభలకు నేను హాజరయ్యేవాడిని, వారు గుర్తించుకోలేని విషయాలను నేను గుర్తుంచుకునేవాడిని. దీనివల్ల అబూ హురైరా రజల్లాహు అన్హు గారు చాలా హదీసులు అనేది సంకలనం చేయగలిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర నుంచి. హదీస్ నెంబర్ 119. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఇలా అన్నాను: నేను మీ నుండి అనేక విషయాలను వింటున్నాను, కానీ వాటిని మర్చిపోతున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నీ రిదా అంటే పైన వేసుకునేటువంటి మనం చూస్తుంటాం కదా, పాలస్తీన్ వాళ్ళు మీద వేసుకుంటుంటారు ఒక రకమైన ఆ యొక్క గుడ్డని రిదా అంటాం. దాన్ని మనం ఎప్పుడైనా వజు చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి పర్చీపు లాంటిదే, కొంచెం పెద్దగా ఉంటుంది. నీ యొక్క వస్త్రాన్ని పరచండి. నేను అలాగే చేశాను. అప్పుడు ఆయన తన చేతులతో ఏదో నింపుతున్నట్లుగా కదిపి దాని మీద వేలుతో కొన్ని రాసినారనమాట. అంటే ఒక వేలుతో రాసినారు దాని మీద, ఆ వస్త్రం మీద రాసి ఇలా అన్నారు: దీన్ని స్వీకరించు, ఈ వస్త్రాన్ని నీ శరీరంపై కప్పుకో. నేను అలాగే చేశాను. ఆ తర్వాత నేను ఏ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. అది అల్లాహు అక్బర్. అది అబూ హురైరా రజల్లాహు అన్హు గారికి ఒక చిన్న ఇదనమాట. అందువల్ల చాలా హదీసులు అనేది గుర్తుపెట్టుకొని రాయడం జరిగింది అబూ హురైరా రజల్లాహు అన్హు గారు.
హదీస్ నెంబర్ 120. ఇబ్రాహీం బిన్ అల్ ముందిర్ రహమతుల్లాహి గారు ఇలా ఉల్లేఖించారు. ఇబ్ను అబీ ఫుదైక్ పేర్కొన్న విషయాన్ని ఉల్లేఖించారు. అయితే ఆయన ఒక విషయాన్ని అదనంగా జోడించారు. ప్రవక్త తన చేతులతో ఏదో నింపుతున్నట్లుగా కదిపి ఆపై వాటిని అబూ హురైరా యొక్క రిదాలో ఉంచారు. అంటే ఇది ఏం చెప్పినారు కూడా, ఆయన గాలిలో రాసి దాన్ని ఆ రిదాలో ఉంచినట్లు చేసినారన్నమాట. హదీస్ నెంబర్ 121. నేను అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఈ విధంగా చెప్పినారు. నేను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి 2 రకాల జ్ఞానాన్ని నేర్చుకొని గుర్తించుకొని ఉన్నాను. వాటిలో ఒకదాన్ని నేను మీకు తెలియజేశాను. ఒకవేళ రెండో దాన్ని కూడా తెలియజేస్తే నా గొంతు కోయబడుతుంది, అంటే నేను చంపబడతాను. అది ఒకటైతే మనకి ఇప్పుడు పైన హదీసులో తెలిసింది. రెండోది గనక ఆయన చెప్పలేదన్నమాట. ఒకవేళ చెప్తే గనక అతనికి చావు వస్తుందనేసి చెప్పారు. హదీస్ నెంబర్ 122. జరీర్ రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో ఇలా అన్నారు. హజ్జతుల్ విదా సమయంలో, అంటే హజ్ వీడ్కోలు సమయంలో ప్రజలందరూ నిశ్శబ్దంగా ఉండి శ్రద్ధగా వినండి అని ఆయన అన్నారు. అంటే హజ్జతుల్ విదాలో ప్రసంగంలో అన్నమాట. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ఆయన ఇలా పలికారు. నా తర్వాత ఒకరి మెడలను ఒకరు చంపుకుంటూ మీరు తిరిగి అవిశ్వాసంలోకి జారిపోకండి. ఒకరినొకరు చంపుకుంటూ మీరు అవిశ్వాసంలోకి వెళ్ళిపోకండి. హదీస్ నెంబర్ 123. సయ్యద్ బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. నేను ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారితో ఇలా అన్నాను. నౌఫ్ అల్ బకాలి అనే వ్యక్తి ఖిద్ర్ అలైహిస్సలాం సహచరుడైన మూసా గారు బనీ ఇస్రాయిల్కు చెందిన మూసా కాదని ఆయన వేరొక మూసా అని వాదిస్తున్నాడు. దానికి ఇబ్న్ అబ్బాస్ ఇలా వాక్యాన్ని ఇచ్చారు. అల్లాహ్ శత్రువైన ఆ నౌఫ్ ఒక అబద్ధాల కోరు. అల్లాహ్ తఆలా మనకు వినిన దాని మీద ఆచరించే భాగ్యాన్ని కలుగజేయగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా